రాజేంద్ర నగర్ వెటర్నరీ కాలేజీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వికారాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ప్రతి గ్రామము, ప్రతి జిల్లా, ప్రతి మండలం నుంచి అన్ని రకాల సామాజిక వర్గాల కలయికనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. తెలంగాణ నలుమూలల ప్రజల గుండె చప్పుడే ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడి విద్యార్థుల గుండె చప్పుడే తెలంగాణ ప్రజల ఆలోచన విధానం. ఒకనాడు టీఆర్ఎస్ తప్ప ఏ రాజకీయ పార్టీని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టనీయలేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకం, టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణకు అనుకూలం అని చెప్పి 10 జిల్లాల మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డలైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ టీఆర్ఎస్కు తప్ప మిగతా వాళ్ళందరిని ఎవరిని కూడా యూనివర్సిటీకి రానియలే. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్కు గుడి కడతారని చెప్పి కేసీఆర్ చెప్పుకున్నాడు. కానీ సరిగ్గా 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత అదే సమూహమైన అదే 10 జిల్లాల తెలంగాణలో నుంచి వచ్చిన విద్యార్థులు 4000 మంది ఒక్క దగ్గర కూర్చొని, బిడ్డ ఆనాడు నీకు గుడి కడతామని చెప్పినావు కదా, ఈనాడు తప్పకుండా నీకు గోరి కడతాం. మా త్యాగాల పునాదుల మీద, మా భుజాల మీద ఎక్కి, మా తలల మీద తొక్కి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ అల్లుడు మంత్రి అయిండు, నీ కొడుకు మంత్రి అయిండు, నీ బిడ్డ ఎంపీ అయింది. మేం పురుగుల మందు దాగి సస్తుంటే నీ బిడ్డ పెరగన్నం దీన్ని పార్లమెంటులో కూర్చుంటుంది. మా త్యాగాలు మీ కుటుంబం కోసం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం మేము త్యాగాలు చేసినాం. నీకు కడతాం గోరి, ఆర్ట్స్ కాలేజ్ ముందల రారా బిడ్డ అంటే 1,00,000 మంది పోలీసు బలగం ఉన్న కేసీఆర్ ఆర్ట్స్ కాలేజ్ ముందల కూడా కాలు పెట్టలేకపోయిందంటే ఇవాళ తెలంగాణలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆర్ట్స్ కాలేజ్లో కూడా చాలా మంది ఇక్కడ ఉన్న మిత్రులకు తెలుసో తెలియదో, పాత్రికేయ మిత్రులు కూడా ఎంతో చూసినరో లేదో, కానీ చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో తార్నాక సైడ్ ఒక మూలక ఆరాధన టాకీస్ ఉంటుంది, దాని పక్కన కాంపౌండ్ వాల్ ఉంటుంది, దాన్ని ఆనుకొని ఒక గ్రౌండ్ ఉంటుంది. వాస్తవంగా ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ సెంటర్లో ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఆర్ట్స్ కాలేజ్ కానీ. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇంజనీరింగ్ కళాశాలకు, ఆర్ట్స్ కాలేజ్కు, లైబ్రరీకి. ఒకవేళ 100 సంవత్సరాల చరిత్రను చూడాలంటే 100 సంవత్సరాలుగా నిటారుగా నిలబడ్డ ఆర్ట్స్